హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎంతో అనుభవం ఉన్న ఒక వృక్షం అనుకోకుండా ఆకులు రాలిపోయి మోడుబారింది. ఆకులతో ఉన్నప్పుడు వచ్చినటువంటి మనుషులు ఏ ఒక్కరు కూడా తన చెంతకు చేరలేదు. పక్షులు సైతం తనపై వాలలేదు. కాలం గడుస్తూ ఉంటే వాతావరణంలో మార్పుల వలన చెట్టు చిగురించింది, ఆకులతో నిండిపోయింది. కిలకిల రాగాలతో పక్షులన్నీ చెట్టు మీద గూడు కట్టుకున్నాయి. మనుషులు ఒకరి తర్వాత ఒకరు ఆ నీడకు చేరుకున్నారు. చెట్టు సంతోషించింది, ఆనందంతో ఊగిపోయింది, ఆశ్చర్యంతో ఆలోచించింది. మనుషులు ఎంత స్వార్థపరులు. తనకు నీడ ఉన్నప్పుడు అనేక మంది చేరుకున్నారు, తనకు ఎండిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా తన దరికి చేరలేదు అని బాధపడింది. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా మన చెంతకు చేరుకోరు. మనం ఆనందంగా ఉన్నప్పుడు అందరం స్నేహితులమే అంటూ కలుస్తారు. తన కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా తన చెంతకు చేరలేదు. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు అందరం ఆప్తులమే అంటూ కలుస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం, ఎంత విడ్డూరం. తనపై రాళ్లు వేసిన వాళ్ళే ఈ రోజు రాజువయ్యా, మహారాజువయ్యా అంటూ పొగుడుతున్నారు. చిత్రం ఆయ్ భళ రే విచిత్రం.